ప్లీజ్ రా, చెప్పిన మాట వినరా. రే ఏడవకరా, మేమందరం ఉన్నావురా. మోహన్, ఎందుకు ఏడుస్తున్నావు? ఇక వీడు రేపటి నుంచి స్కూల్ కు రాడరా. బాంబ్ కేసులో వీళ్ళ నాన్నని అరెస్ట్ చేశారు కదరా, దానికి రేపు తీర్పు చెప్తారట్రా. ఖచ్చితంగా ఉరి శిక్ష, యావజ్జీవ శిక్ష పడుతుందంట్రా. అందుకని వీళ్ళమ్మ వీడిని తీసుకొని రేపు ఊరోజులు వెళ్ళిపోతుందంట్రా. అందరినీ మిస్ అవుతున్నందుకు ఏడుస్తున్నావా? మా నాన్న ఎంత మంచివాడో తెలుసా? ఆయన లేకుండా ఎలా ఉండగలనరా? నా మీద ఆయనకి ఎంత ప్రేమో తెలుసా నీకు? మీ నాన్న నిజంగా మంచివాడా? అవునరా. ఏడవకురా, నాకెటూ అమ్మ లేదు, నీకైనా అమ్మ ఉండాలి. దిగులు పడకు, మీ నాన్నకి ఏమీ కాదు, నేనున్నానుగా. అమ్మమైనంత మాత్రాన నాకేం ప్రయోజనం? 6 ఏళ్ల చిన్న పిల్లని నాకు నేనే కలుపుకు తింటుంటే 10 ఏళ్ల ఆ పోకిరిగాడికేమో నువ్వు కలిపి పెడుతున్నావు. ఏం చేయమంటావు? తినిపిస్తే గానీ వీడు తిండవు, అలా అలవాటు పడ్డాడు. నువ్వు నాకమ్మవా వాడికమ్మవా? మీ ఇద్దరికి. చూడమ్మమ్మా, నీకమ్ముందిరా, వాడికమ్మలేదుగా. పాపం వాడికి అమ్మ లేదు, నాన్న ప్రేమ లేదు. అదేగా నువ్వు రోజు చెప్పే కదా. తినవే. ఇట్స్ ఓకే. ఏమిటా నవ్వులు? టైం 7:30 అయింది. పొద్దున్నే స్కూల్కి వెళ్ళొద్దు, తొందరగా తిరిగి పడుకోండి. ఏమిట్రా ఇది? సాంబార్లో ఎంత ఉప్పేసావు? ఎలాగైనా వంట చేయటం బుద్ధి లేదు. వేసానండి అయ్యా, అందరూ తింటున్నారు. అంటే నేను అబద్ధం చెప్తున్నానా? అవును. ఏంటమ్మా, సాంబార్ అన్నం తినే చెప్తున్నాను. నీ సాంబార్లో ఉప్పు వేసిందాన్ని నేను, కానీ శిక్షేమో వాడికి. ఏం జడ్జివో. ఎందుకు చేసావు? చెప్తాను విను. ఎవడో బాంబు పెడితే ఎవడో చచ్చాడు, అందుకు మందుకుండు సామాన్లు అమ్ముకునే వాడిని పట్టుకుని వాడికి శిక్ష వేయటం ఏ న్యాయం? ఎవరి గురించి నువ్వు అనేది? చిన్నస్వామి, తీర్పు ఇవ్వబోతున్నావుగా. వాడి కొడుకు వీడి క్లాస్మేట్ అట. వాడు ఏడుస్తుంటే వీడు చూడలేకపోతున్నట పాపం. నీతో పాటు ఆ స్కూల్లో కలెక్టర్ కొడుకు, లాయర్ కొడుకు, పోలీస్ వాడి కొడుకు చదువుతున్నారు. కానీ నీకు ఆ బాంబులు వేస్తే చిన్న సోయ కొడుకు ఫ్రెండా? ఊరుకోరా, వాడు తల్లిలేని పిల్లాడు, కొట్టుకురా. ఎరా, నీకింకా సరిగ్గా 10 ఏళ్ళు కూడా నిండలేదు, కానీ ఇన్ని నెలలుగా విచారణ చేస్తున్న నాకు తీర్పు ఎలా చెప్పాలో నువ్వు నేర్పుతున్నావా? అవును, ఈసారి నీది ఎన్నో ర్యాంక్? 5th ర్యాంక్. నేను అడిగింది వాణ్ణి, ఎన్నో ర్యాంక్? 5th. అంటే నీకన్నా 4 తెలివైన వాళ్ళు ఉన్నారు కదా నీ క్లాస్ లో, వాళ్లతోనే ఫ్రెండ్షిప్ చేయి, లేదంటే తోలు వచ్చేస్తాను. అను అడిగితే నేను కోర్టుకు వెళ్ళానని చెప్పి. అలాగేనండి, నేను చూస్తానయ్యా. పర్వాలేదు, నేను చూస్తాను. హలో, మ్యాజిస్ట్రేట్ సుబ్రహ్మణ్యం హియర్. నాన్న, నన్ను కాపాడండి నాన్న, నన్ను కిడ్నాప్ చేశారు నాన్న. ఏమిటో నువ్వు అనేది? స్కూల్కి వెళ్ళలేదా? నేను రిక్షా దిగి స్కూల్ కి వెళ్తున్నప్పుడు సార్ కొట్టకండి సార్, సార్ నేను పోలీసులతో మాట్లాడలేదు సార్, మా నాన్నతో మాట్లాడుతున్నా. ఏమిటో నువ్వు మాట్లాడేది? ఏయ్ జడ్జా, ఎవరు నువ్వు? హూ ఆర్ యు? నీకు నీ కొడుకు మీద ప్రేమ అనేది లేదా? మీరంత మాట అనకండి, వాడు నా ఒక్కగానొక్క కొడుకు, వాడంటే నాకు ప్రాణం. నీకు నీ కొడుకు ప్రాణాలతో కావాలంటే ఆ చిన్నస్వామి తీర్పు మార్చినాయి. వాడు విడుదలైతేనే నీ కొడుకు విడుదల. ఏంటే, అర్థమైందా? తప్పకుండా చేస్తాను సార్, నా కొడుకే నాకు ముఖ్యం. రే, అదరగొట్టవరా. వాళ్ళే యాక్ట్ చేసావురా, సినిమాల్లో యాక్ట్ చేయరా, బాగుంటుంది. అది పెద్ద మీ నాన్న వచ్చాడురా. అలా పరుగులు పెడతారు, చెప్పిన పని చేయండి రా. ఏంటిది? ఒరే మాధవా, నిన్ను చూడడానికి మీ అత్తయ్య వచ్చారా? ఇలా చూడండి అమ్మా, 24 గంటలే పెరోల్ టైం. ఈ పోలీస్ అంకుల్ మీతో వస్తాడు. సవ్యంగా వెళ్ళి సవ్యంగా రావాలి. ఓకే? ఓకే, ఇది ప్యాక్ చేయండి. ఇది 25 రూపాయలు బాబు. ఇస్తాను, ప్యాక్ చేయండి. వెళ్లే దారిలో నా ఫ్రెండ్ మోహన్ ఇంటికి వెళ్దాం అత్తయ్య, ప్లీజ్. అలాగే రా. వస్తున్నాడు, ఆడి వెనకమాల పోలీసులు వస్తున్నారు. వాళ్ళతో పాటు ఒక ఆవిడ వస్తుంది. తీసండి, ఎవరొచ్చారో చూడు. అయ్యా, నా తండ్రి. ఏమయ్యా, ఎంత చిన్న వయసులో నువ్వు మా కోసం జైలుకి వెళ్ళావు? మా అమ్మ కోసం వెళ్ళాను అనుకుంటాను ఆంటీ, నేను త్వరగా వచ్చేస్తాను. నువ్వు తొందరగానే వస్తావు, కానీ మా నాన్న రావడానికి 14 ఏళ్లు పడుతుంది. అదే మా అమ్మ. నువ్వు ఉండరా, నువ్వు రాయా, వచ్చి కూర్చో.
ఏయ్యా మీ నాన్న ఎట్టా ఉన్నాడు? ఆయనకేమి ఆయన బాగున్నారు ఆంటీ. ఆంటీ నాకు టైం అవుతుంది, మా అత్తయ్య బయట వెయిట్ చేస్తోంది. కాస్త కూసోయ్యా, పక్కన ఉన్న అమ్మ గుడికి వెళ్ళి కుంకం తెస్తాను. లేట్ అవుతుంది ఆంటీ. అది కాదయ్యా, ఆ కుంకం నువ్వు మీ అత్త పెట్టుకుంటే చల్లగా ఉంటారు. సిటికి వస్తా కూసో. అలాగే. రే తింటానికి ఏం పెట్టవా? చాలేరా, నువ్వు మా ఇళ్ళల్లో ఎందుకు తింటావు? మజ్జిగున్నాయా? ఉన్నాయి. ఇవ్వరా? రేయ్ బాక్స్ ఇప్పగానే పేలిపోవాలి, అర్థమైందా? దిగులు పడ మాకక్క, ఇప్పగానే ఏ మొక్కలు అవుతారు. బాయ్ ఆంటీ. వస్తానమ్మా. బాయ్ రా. ఆ నెల తర్వాత చూస్తానే. రాయ్యా. ఫస్ట్ ఎవరికి? వాడెంత కష్టపడి వచ్చాడు. సారీ. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ. అందరూ వెళ్ళి భోంచేయండి. హలో మాధవా, హలో. నేను మోహన్ని మాట్లాడుతున్నారా? ఏంట్రా? ఏయ్ ఏంటా చెడ్డలవాటు? నేను కాదు, నాన్న. ఎక్కడున్నారు? బాల్కనీలో. నువ్వు కాపులానా? వెళ్ళు, గిఫ్ట్స్ అని ఓపెన్ చేసి చూడు. ముందు మాధవ్ గిఫ్ట్ ఓపెన్ చేస్తాను. ఓకే ఓకే, వెళ్ళి చూడు. హలో, చాటు కదం కొడుతున్నారా? ఇప్పుడే రా మా అమ్మ తాగిన మత్తులో నిజాన్ని కక్కింది. ఆ గిఫ్ట్ ఓపెన్ చేయొద్దురా, అందులో బాంబు పెట్టారా. అత్తయ్యా! దాన్ని ఓపెన్ చేయకు. రా. ఎంత పని చేసావు? నాకెందుకు భయం? మరి? మీ అన్నయ్య అంటే భయం. ఉండండి, అన్నయ్యని పిలుస్తా. చూడండి, మాధవ్ ఇచ్చిన గిఫ్టే ముందు ఓపెన్ చేస్తానని కింద పడేసిపోయింది. కావాలని కాల్చలేదు నాన్న, తెలియక కాల్చాను. సరే నాన్న.